I'm Dr. Neeraj, Chief Fertility Specialist, Dr. Neeraj's Fertility and Gynec Center, KPHP 6th phase. So our main aim is to make you fertile. So normal menstruation అంటే ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి, అసలు నార్మల్ మెన్సెస్, నార్మల్ మెనార్కీ అంటారు, ఏ ఏజ్ వాళ్ళు అటైన్ చేస్తారు, సో ఎప్పుడు మనం వరి అవ్వాలి, ఎప్పుడు గైనకాలజిస్ట్ ని కలవాలి తెలుసుకుందాం. సో నార్మల్ మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటంటే, మెన్స్ట్రుయేషన్ కి ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయండి. పీరియడ్స్ అంటాము, సైకిల్ అంటాము, తెలుగులో ముట్లు అంటారు. సో జనరల్ గా అయితే మెనార్కీ ఫస్ట్ పీరియడ్ వచ్చేది మనం కన్సిడర్ చేస్తే 9 to 16 ఇయర్స్ మధ్యలో మనకు పిల్లలకు పీరియడ్ రావాలి. సో లెస్ దాన్ 8 to 9 ఇయర్స్ ఇచ్చినా కూడా అర్లీ మెనార్కీ అంటారు. 16 ఇయర్స్ తర్వాత పీరియడ్ రాకపోయినా కూడా ఇట్స్ వరీసమ్, ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని కలవాలి. అండ్ దీంతో పాటు మెనోపాజ్ మామూలుగా మనం 45 ఇయర్స్ 55 ఇయర్స్. సో రేంజ్ ఆఫ్ 10 ఇయర్స్ లో ఎప్పుడైనా మెన్సెస్ డిపెండ్ పేషెంట్ ప్రొఫైల్ ని బట్టి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. సో నార్మల్ మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి? ఇట్స్ షెడ్డింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం. సో యూట్రస్ లో 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇన్నర్ లేయర్ ఎండోమెట్రియం. సో ఇది రెగ్యులర్ షెడ్డింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియం. దాంతో పాటు బ్లడ్, సమ్ టిష్యూస్, యూట్రస్ టిష్యూస్, సర్వైకల్ టిష్యూస్, వెజినల్ సెక్రీషన్స్ ఇవన్నీ షెడ్ అవ్వడం మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. సో జనరల్ గా మనం తీసుకుంటే 3 to 5 days ఆఫ్ నార్మల్ మెన్స్ట్రువల్ ఫ్లో ఇట్స్ నార్మల్. సో దీంట్లో బిఫోర్ మెన్స్ట్రుయేషన్ 1 day, ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ స్పాటింగ్ తో స్టార్ట్ అవుతుంది, స్పాటింగ్ తో ఎండ్ అవుతుంది. రిమైనింగ్ 2 to 3 days ప్రాపర్ ఫ్లో ఉంటుంది. అండ్ ఈ 3 to 5 days కాకుండా తక్కువ అయితే ఆలిగోమెనోరియా అంటాం. కొంతమందికి ఒక రోజే అవుతుంది, జస్ట్ స్పాటింగ్ అవుతుంది, అసలు ఫ్రీ ఫ్లో అవ్వదు, దాన్ని ఆలిగోమెనోరియా అంటాం. కొంతమందికి మోర్ దాన్ 5 days, 6 days, 7 days, 8 days ఫ్లో ఉంటుంది. ఎక్కువ ఫ్లో ఉండడము, బ్లీడింగ్ తో పాటు క్లాట్స్ పడ్డము, పెయిన్ రావడము ఇలా ఉంటాయి. దాన్ని మెనరేజిక్ సైకిల్స్ ఆర్ ఎక్సెస్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ చెప్తాం. సో నార్మల్ మనం మెన్స్ట్రుయేషన్ తీసుకుంటే 3 phases ఉంటాయి. ఒకటి మెన్సస్ ఫేజ్, అండ్ ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేషన్ ఫేజ్, అండ్ సెక్రెటరీ ఫేజ్ అంటాం. సో నార్మల్ మెన్స్ట్రుయేషన్ 3 to 5 days. సో దాని తర్వాత మనకు ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. దీంట్లో మనకు ఉండే ఎగ్ కౌంట్లలో ఒక్క ఎగ్ స్లోగా అది రోజు 1.5 to 2 mm రోజు డెవలప్ అయ్యి ఆల్మోస్ట్ 2 weeks లో మనకు డామినెంట్ ఫాలిక్యుల్ అవుతుంది. సో ఈ ఫాలిక్యులర్ ఫేజ్ అంతా మనకు FSH అనే హార్మోన్ గైడ్ చేస్తుంది. సో ఈ టైంలో FSH ఎక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకు ఆల్మోస్ట్ 2 weeks తర్వాత డామినెంట్ ఫాలిక్యుల్ మెచ్యూర్ ఎగ్ డెవలప్ అవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా అది హార్మోనల్ మార్పుల వల్ల ఎగ్ పగలడము, ఎగ్ అనేది ట్యూబ్స్ లోకి ఎంటర్ అవ్వడము జరుగుతుంది. సో అదే టైంలో ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ప్లాన్ చేస్తే ఏవైతే వెజైనాలో ఉన్న స్పెర్మటోజోవా స్విమ్ చేసుకుంటా ఆల్మోస్ట్ ట్యూబ్స్ రీచ్ అయ్యి అక్కడ ఎగ్ మీట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఒకవేళ ఎగ్ బాగుండి ఫర్టిలైజేషన్ సక్సెస్ఫుల్ గా అయితే ఆ ఎగ్ 3 days తర్వాత, 3 to 4 days తర్వాత ఆటోమేటిక్ గా యుట్రస్ లోకి వచ్చి యుట్రస్ లో ఇంప్లాంట్ అవ్వాలి. ఇవన్నీ ఈవెంట్స్ మనకు ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ బాగానే ఎంబ్రియో ఇంప్లాంట్ అయింది అంటే నెక్స్ట్ 2 weeks లో వాళ్ళకు నెక్స్ట్ పీరియడ్ మిస్ అయిపోతుంది. సో దీన్ని మనం సెక్రెటరీ ఫేజ్ అంటాం. ఈ సెక్రెటరీ ఫేజ్ లో ఎండోమెట్రియము, ఎంబ్రియో కావాల్సిన ఎండోమెట్రియము, దాని థిక్నెస్, దాని బ్లడ్ సప్లై అంతా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 2 weeks ఎంబ్రియో తర్వాత ఎంబ్రియో ఇంప్లాంటేషన్, ఆ 2 weeks అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరగడం జరుగుతుంది. సో ఫస్ట్ 14 days ఫాలిక్యులర్ ఫేజ్, సెకండ్ 2 weeks మనం సెక్రెటరీ ఫేజ్ అంటాం. సో ఇవి ఈవెంట్స్ ఆఫ్ మనకు మెన్సెస్ లో ఇవన్నీ మెయిన్ ఈవెంట్స్. ఒకవేళ ఆఫ్టర్ 14 days తర్వాత పీరియడ్ రాలేదు అంటే మనం పేషెంట్స్ కి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము. బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు, బీటా హెచ్సిజీ టెస్ట్ ఆర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటాం. ఒకవేళ పాజిటివ్ ఉంటే ఫర్దర్ ఈవెంట్స్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే పీరియడ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనకు నార్మల్ మెన్స్ట్రుయేషన్ ఈవెంట్స్. సో నార్మల్ లెంగ్త్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ జనరల్ గా 25 to 35 days. సో ఇట్స్ యావరేజ్ అనమాట. మనం ఎగ్జాక్ట్ టైం చెప్పలేం కాబట్టి 25 days నుంచి 35 days లోగా ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ నార్మల్ మెన్స్ట్రుయేషన్ వచ్చే ముందు, వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. చాలా మందికి లోయర్ అబ్డామినల్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు బ్యాక్ పెయిన్ అండ్ అబ్డామినల్ బ్లోటింగ్, కొంతమందికి లెగ్ క్రాంప్స్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ అండ్ బ్రెస్ట్ టెండెన్స్, ఇవన్నీ జనరల్ గా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఏవైనా సివియారిటీ ఎక్కువ ఉంది, లైక్ సివియర్ డిస్మెనోరియా అండ్ మోర్ దాన్ 5 days ఎక్సెస్ బ్లీడింగ్, ప్యాసేజ్ ఆఫ్ క్లాట్స్, ఇవన్నీ ఉంటాయి. లేదు మంత్లీ 2 times రావడం, 3 times రావడం, లేదు లేకపోతే స్పాటింగ్, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ డే కొంతమందికి స్పాటింగ్, రెగ్యులర్ స్పాటింగ్ ఉంటుంది. లేదు కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అలాంగ్ విత్ బ్లీడింగ్, సో అలా ఉండి ఫౌల్ స్మెల్లింగ్, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ.